హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూసారా? 5వ ఎపిసోడ్ బీబీ అగ్ని పరీక్షకు సంబంధించి. చూస్తే ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. చూడకపోతే వచ్చి చూస్తే బాగుంటుంది. ఈరోజు ఈ 5వ ఎపిసోడ్లో మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు? జడ్జిమెంట్ ఎలా అనిపించింది? ఫెయిరా అన్ఫెయిరా? వీళ్ళ సెలక్షన్స్ 15 మందిని చేశారు కదా, వీళ్ళు పక్కా కామన్ మ్యాన్సా లేదంటే వీళ్ళు కరెక్టేనా? జడ్జెస్ పాత తప్పులు సరి చేసుకోవడానికి ఇలా చేశారా, సరి చేసుకున్నారా? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఈ 15 మందిలో ఏ 5గురు అయితే BB9కి వెళ్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. లేదనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఎవరు లేరనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి నలుగురిని సెలెక్ట్ చేశారు. మిగతా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. నలుగురిని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో మర్యాద మనిషి గారిని శ్రీముఖి సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేస్తూ ఏం చెప్పింది? మీరు జెన్యున్గా ఉన్నారు, మీకు ఒక గట్టి ప్లాట్ఫామ్ ఉంది, అది వదులుకో, కంఫర్ట్ జోన్ ఉన్నా కానీ వదులుకొని మరీ ఇక్కడికి వచ్చారు ఇంకేదో సాధించాలని. అందుకని అది సాధించడానికి నేను సెలెక్ట్ చేశానని చెప్పింది. ఇదే వీళ్ళే నవదీపు శ్రీముఖి ఏం చెప్పారు? ఒక కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళకి, ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అవసరం లేదు అని చెప్పారు వీళ్ళే. మనంత కంఫర్ట్ జోన్ ఉన్న వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు 15 మందిలోకి? అది పక్కన పెడితే, మర్యాద మనిషి గారు తరఫుకి వస్తే చాలా ప్రయత్నాలు చేశాడు. అక్కడ ఆర్ట్ వేయటం కానీ, నెక్స్ట్ నిన్నటి రోజున ఛాతి మీద జుట్టు ఇట్లా లాగేయటానికి షర్టు తీయాలంటే ముందు ఒప్పుకోలేదు. నేను తీను వెళ్ళిపోతా అన్నాడు. కానీ అక్కడ అభిజిత్ గారు ఏమన్నారు? నువ్వు తీనని వెళ్ళిపోతే కుదరదు, రేపు బిగ్ బాస్ 9కి వెళ్ళావనుకో అక్కడ స్విమ్మింగ్ పూల్లో దూకమంటారు, షర్టు మీద దూకేస్తావా అని అడిగారు. అట్లా కన్విన్స్ చేసినాక తీసేశారు. ఇంకా జుట్టు లేదు కాబట్టి మీరు ఆల్రెడీ వద్దులే అని వెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఇంకొకటి, స్టార్టింగే నవదీప్ గారు ముఖం మీద నీళ్లు కొట్టాలి. ఎవరు కొడతారు? వాడు ముందుకు రండి అంటే జెన్యున్గా ముందుకు వచ్చారు మనిషి గారు. డిస్రెస్పెక్ట్గా ముఖం మీద కొట్టాలన్నారు, అయినా ముందుకు వచ్చాడు. ఒకసారి ముందుకు ఎవరు రాలేదు. ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. అక్కడ కేతమ్మ గారు పెద్దది, ఒకవేళ కేతమ్మ గారు ఎదురుంది. ఇప్పుడు కేతమ్మ గారి ముఖం మీద నీళ్లు కొడితేనే మీకు ఇమ్యూనిటీ వస్తుందంటే కొట్టరా? ఖచ్చితంగా కొట్టాల్సిందే. నీకు ఇమ్యూనిటీ కావాలంటే ఖచ్చితంగా ఆ మొహం మీద నీళ్లు కొట్టాల్సిందే. సరే, నీళ్ళే కాదు, ఇంకా పేడ నీళ్ళు కొట్టమన్నారు అనుకో, కొట్టాల్సిందే. ఎందుకంటే మీకు ఇమ్యూనిటీ కావాలి కదా. నీకు ఇమ్యూనిటీ ఉంటేనే ఆ టైంలో అక్కడ ఇంకో వారానికి సర్వైవ్ అవుతావు. కాబట్టి అది ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగా నవదీపు నీళ్ళు ఎందుకు కొట్టమన్నాడంటే, ఇదే సెక్షన్ బిగ్ బాస్ 9లో వస్తే ఎవరు స్ట్రాంగ్గా కొడతారు, ఎవరు కొట్టరు, అయ్యో నవదీప్ గారా లేదంటే కేతమ్మ గారా పెద్దది కదా అని ఎవరు ఆగుతారు అనేది ఇక్కడ టాస్క్లాగా పెట్టారు. కానీ మనిషి గారు ఆలోచించి ముందుకు వచ్చారు, కొడతానని వచ్చారు జెన్యున్గా. ఓకే, కొడతానని రాగానే అభిజిత్ గారు ఏమంటున్నారు? నువ్వేంటో మోరల్స్ అది ఇది అని చెప్పావు, ఇప్పుడు డిస్రెస్పెక్ట్గా ఫేస్ మీద వాటర్ కొడతానని వచ్చావు అని అడిగాడు. దానికి మనిషి గారు ఇచ్చిన జవాబు ఏంటి? ఆ మోరల్స్ విధానం వేరు, ఇది టాస్క్లో భాగంగా నేను చేస్తున్నాను, ఇది కూడా మోరల్సే, నాకు కావాల్సింది ఇది అని బాగా ఆన్సర్ ఇచ్చారు. మనిషిని అమ్మాయి శ్రీముఖి సెలెక్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇంతకీ బయట సోషల్ మీడియా హల్చల్ చేసేది ఏంటి? అన్ఫెయిర్ అనే హల్చల్ చేస్తుంది. ఎందుకంటే కొంతమందిని పంపించేశారు కదా, వాళ్ళల్లో నర్సయ్య తాతకు కానీ ఇంకొంతమంది వాళ్ళకి అన్యాయం జరిగింది అన్నట్టు చెప్తున్నారు సోషల్ మీడియాలో బయట. వీళ్ళ ఆలోచన ఏంటి? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వీళ్ళు ఆడగలరా, అంత యూత్ పిల్లలు, వీళ్ళతో స్టామినా ఉండగలరా, తర్వాత ఫుడ్ టైంకి తినకపోతే వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళు ఎట్లుంటారు, ఫుల్ ఏసీలు ఇక్కడ బయట ప్రపంచంలో ఫ్రీగా ఉండే వీళ్ళు కేతమ్మ గారు కానీ నర్సయ్య గారు కానీ అక్కడికి వెళ్తే ఆ వాతావరణంకి ఎవరితో మాట్లాడకుండా, ఫోన్ కాంటాక్ట్ లేకుండా, టైం ఎందుకు తెలియకుండా దాంట్లోనే ఉండాలి, ఆ ఏసీలోనే తిరగాలి, అక్కడే కూర్చోవాలి, ఆ ముఖాలను చూడాలి, అట్లా ఉండగలరా వీళ్ళు అనేది కూడా ఆలోచన చేస్తారు కదా. బీబీ టీం ఆలోచన చేస్తుంది, జడ్జెస్ కూడా ఆలోచన చేస్తారు. ఆల్రెడీ జడ్జెస్ దాంట్లో ఉండి వచ్చినాడు కదా, ఆ వాతావరణానికి ఆ యూత్ పిల్లలు వాళ్ళే తట్టుకోలేవు అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు వీళ్ళు తట్టుకోలేరు కదా. ఆల్రెడీ గంగవ్వని చూసిన్నాం మనం.
గంగవ్వ ఉండలేక నాగ్ సార్ని అడిగి మరీ వెళ్ళిపోయింది. చాలాసార్లు బతిలాడింది వెళ్ళిపోతానని. అటువంటిది ఆలోచన దృష్టిలో పెట్టుకొని కేతమ్మని రిజెక్ట్ చేశారు. ఓకే, అది బయట ఎలా ఉందంటే ఆమెకి అన్యాయం చేశారు, గంగవ్వ కంటే కేతమ్మ హుషారుగా ఉంది కదా అని అంటున్నారు. అక్కడ హుషారు కాదు కదా, ఉండగలుగుతుందా లేదా, హుషారు అది పక్కన పెడితే ఉండగలుగుద్దా లేదా వాతావరణం అనేది ఆలోచన చేస్తారు కదా ఫస్ట్. అప్పుడు గంగవ్వకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి పాపం ఏసీలో ఉండలేక. అది ఆలోచన చేశారు వాళ్ళు. నరసేన్ గారు కూడా అదే ఆలోచన చేశారు. నెక్స్ట్ శ్రీముఖి మర్యాద మనిషి గారిని సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ అభిజిత్ ఎవరిని సెలెక్ట్ చేశారు? ప్రశాంత్ లాయర్ని, నాగ ప్రశాంత్ని సెలెక్ట్ చేశాడు. ఎందుకు సెలెక్ట్ చేశాడు? వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. లాయర్ని పిలిచి, నాగప్రశాంత్ని పిలిచి, నీకు అపోనెంట్ ఎవరిని తీసుకుంటావంటే అమ్మాయిల్లో తీసుకోవాలంటే అమ్మాయిల్లో ఉర్మిళా చౌహాన్ తీసుకున్నాడు. ఉర్మిళా చౌహాన్ ఎందుకు తీసుకున్నావంటే ఇంతవరకు అమ్మాయి ఆడలేదు, అందుకు తీసుకున్నా అన్నాడు. కరెక్టే, మంచి ఆలోచన చేశాడు. వాడికి ఏం టాస్క్ ఇచ్చారు? చేతికి షాక్ ఇచ్చే బ్యాండ్ కట్టారు. ఆడ పిక్చర్స్ గీస్తూ ఉంటే షాక్ వస్తుంది కదా, ఆకుండా గీస్తూనే ఉండాలి. అట్లా కట్టినాక గీసేటప్పుడు చాలా గీసిన తర్వాత కూడా నాగప్రశాంత్కి షాక్ రాలేదు. మరి అలాగే చేసేయచ్చు, షాక్ వచ్చినట్టు యాక్టింగ్ చేసి చేసేయచ్చు. కానీ నాగప్రశాంత్ నాకు షాక్ రావట్లేదని నిజాయితీకి చెప్పాడంట. నిజాయితీ చెప్పావు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేశాను అన్నాడు. అక్కడ మ్యాటర్ అది కాదు. అక్కడ వీళ్ళు చేసిన తప్పులు ఎవరైతే రెడ్ ఇచ్చారో, 2 గ్రీన్ ఇచ్చి 1 రెడ్ ఇచ్చారే, వాళ్ళు వాళ్ళ తప్పులు సరి చేసుకుని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మర్యాద మనిషి గారిని శ్రీముఖి వీళ్ళు నవదీప్ ఏం చేశారు, ఒక్క ఛాన్స్ చూస్తాం మళ్ళీ అని పెట్టారు. శ్రీముఖి సెలెక్ట్ చేసింది. ఇక్కడ అభిజిత్ స్టార్టింగే నువ్వేంటో నాకు తెలియట్లేదు ఇంకా చూడాలని స్టార్టింగే రెడ్ ఇచ్చేసాడు. అప్పుడు వెంటనే నాగప్రశాంత్ అభిజిత్ గారు అన్నాడు. ఆ తప్పును సరి చేసుకోవటానికి ఇక్కడ లాయర్ నాగప్రశాంత్ని సెలెక్ట్ చేశాడు అభిజిత్. అదొకటైతే రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ జెన్యూన్గా అనిపించాడు. జెన్యూన్గా ఉన్నాడు కాబట్టి నాగప్రశాంత్ సెలెక్ట్ చేశాడు. ఓకే అన్నాడు కూడా, నేనే రెడ్ ఇచ్చాను నీకని, నేనే రెడ్ ఇచ్చాను, నీ సత్తా చూసి నిన్నే సెలెక్ట్ చేస్తున్నాను, నీ జెన్యూనిటీ చూశానని చెప్పాడు. బాగుంది. నెక్స్ట్ బిందు మాధవ్ వచ్చింది. దాలియాని సెలెక్ట్ చేసింది. దాలియా ఏం చేసింది? ఆ బెలూన్ కట్టుకుని ఆడటం, పిల్లలు కూడా ఆడతారు. అది బెలూన్ నడుకి వెనక్కి కట్టుకొని అరే బెలూన్ వాళ్ళు కొట్టరా అంటే 2 పిల్లలకు పెడితే వాళ్ళు పిచ్చగా ఆడతారు ఆ ఆటని. ముసలోళ్ళు కూడా కేతమ్మ కూడా ఆడుద్ది ఆట. దాంట్లో ఏం ఆడిందని దాలియాని సెలెక్ట్ చేసింది బిందు మాధవి. నాకైతే మరి ఇంకా ఉన్నారు అక్కడ. ఉర్మిళా చౌహాన్ ఉంది, అలేఖ్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఉర్మిళా చౌహాన్ పాపం భలే షాక్ వచ్చింది. షాక్ వచ్చినా తట్టుకొని రాసింది కదా. మరి ఉర్మిళా చౌహాన్ అంత తట్టుకొని రాయటం క్రిష్ గారు డైరెక్టర్ గారు ఉర్మిళా చౌహాన్నే సెలెక్ట్ చేశారు, గెలిచిందన్నారు. మరి అటువంటప్పుడు క్రిష్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకొని మరి శ్రీముఖి ఏముంది, క్రిష్ గారు ఉర్మిళా చౌహాన్ని చేశారు, అసలు ఫైనల్ డెసిషన్ అయితే జడ్జెస్ది అన్నప్పుడు క్రిష్ గారిని అడగటం ఎందుకు, క్రిష్ గారు సెలెక్ట్ చేయించడం ఎందుకు? అది కాకుండా వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేయడం వచ్చి వాళ్ళు క్రిష్ గారు పెద్ద డైరెక్టర్ గారు, ఆయన వచ్చి ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆయన జడ్జిమెంట్ గమనించి ఆయన తప్పుగా ఇవ్వాలా. షాక్ అంటే మామూలు షాక్ కాదు. పాప మా అమ్మ నడిచింది ఆ పిల్ల ఉర్మిళా చౌహాన్. ఆ అరిసిన పాప అంతగా చేస్తే క్రిష్ గారు పెద్ద డైరెక్టర్ అని ఆలోచన లేకుండా ఉర్మిళాని సెలెక్ట్ చేశాడా? ఆయన జడ్జిమెంట్ను గౌరవించకుండా ఆమె పక్కన పెట్టేశారు. ఉర్మిళాని పెట్టేసి దాలియాని సెలెక్ట్ చేసింది. ఎందుకు? తర్వాత జిమ్ ట్రైన్కి వెళ్తే ఫ్రీగా ఇచ్చిద్దానా? అది కరెక్ట్ కాదు కదా. ఏం చేయలేదు. అదేనంటే ఎమోషన్కి నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను అంటే ఏం ఎమోషన్ ఉంది? నేను 5 కిలోమీటర్లు పరిగెత్తాను అంటే అది ఎమోషనా? ఇంకా ఎమోషన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. సరే ఉర్మిళా ఒక ప్లాట్ఫామ్ ఉంది అనుకుంటే మిగతా వాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా. అయితే దాలియాని సెలెక్ట్ చేయడం అంటే నాకు నచ్చలేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయిపోయింది. మన నవదీప్ గారు వచ్చేసి మంచి జడ్జిమెంట్ నవదీప్ గారు ఇచ్చింది. అయితే నవదీప్ గారు ఏం మాట్లాడారో ఆయనకు అర్థమవుతుందా లేదని మనం వీడియో చేసుకున్నాం. కరెక్టే. ఈరోజు షాకీబ్ని నవదీప్ గారు సెలెక్ట్ చేయటం 100,000% కరెక్ట్. ఎందుకంటే షాకీబు ఎంత ఆశతో ఉన్నాడంటే, ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే BB9లోకి వెళ్ళటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. వీళ్ళల్లో ముగ్గురు ఎవరు? మాస్క్ మ్యాను కాదు, మాస్క్ మ్యాను, నెక్స్ట్ దమ్ము శ్రీజ,
షాకిబ్ వీళ్ళ ముగ్గురు అయితే ఎంత ఇంట్రెస్ట్ అబ్బా అసలు. ఎంతట వాళ్ళ ఎఫర్ట్కి అయితే మనం వాళ్ళు వివరించడానికి కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. దమ్ము శ్రీజ అయితే ఫేస్ మీద టాటూ వేయించుకోవాలి లోజర్ అని అంటే వేయించుకుంటానన్నది. మరి అది అట్లే ఉంటుంది కదా ఫేస్ మీద. మరి అమ్మాయి ఉండి ఫేస్ మీద అలాగే ఉంటుంది, అది టాటూ పాదు, అయినా వేయించుకుంటానంది. అంటే బిగ్ బాస్ అంటే ఎంత ఇంట్రెస్ట్, ఎంత పిచ్చిందో చూడండి వాళ్ళకి. చేతి మీద వేయించుకుంది. నేను బయటికి వెళ్ళినా కానీ బీబీ9లోకి వెళ్ళకుండా బయటికి వెళ్ళినా కానీ ఇది ఒక మెమరీగా ఉంటుంది, అందరూ చూపిస్తాను నేను ఐ లవ్ బీబీ9 అని ఎంత బాగా చెప్తుంది ఆ పిల్ల, ఎంత ఇంట్రెస్టా. నెక్స్ట్ మాస్క్ మ్యాన్కి వచ్చేటప్పటికి అయ్యో వితిన్ సెకండ్స్లో గుండు కొకేసుకున్నాడు, సగం మీసం తీసేసుకున్నాడు. మరి మీ భార్య ఏముంటుంది మీకు తెలుసా అంటే, నా భార్య కోసం నేను ఏదైనా చేస్తాను, జుట్టున్న వైపు నా భార్య, జుట్టు లేని నేను అని నాలో సగభాగం అని చెప్తున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి వాళ్ళకి. నెక్స్ట్ షాకీబ్ వచ్చేటప్పటికి, షాకీబ్ నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే తనకుంట ఇంట్రెస్ట్, తనకున్న తాపత్రయం. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదన్నా అని అంటాం. చూసేవాళ్ళకి మనకు కూడా ఒక బాధ అనిపించింది పాపం. ఎందుకంటే ఇక్కడ ఛాతి మీద జుట్టు తీసే దాంట్లో శ్రీతేజ సింగర్ని పిలిచి నీకు అప్పటి నుండి ఎవరిని తీసుకుంటావంటే అతను ఏం చేశాడంటే నాగప్రశాంత్ని ఎంచుకున్నాడు. నాగప్రశాంత్ని ఎంచుకుంటే షాకీబ్ వచ్చి అన్న నాకు ఛాన్స్ రాలేదన్న, నన్ను పిలువు అన్న, నేను వస్తానన్న, నాకు జుట్టు ఉందన్న, నా జుట్టు అసలు అడగకపోయినా కానీ షర్టు తీయటానికేమో మర్యాద మనిషి గారేమో సిగ్గుపడితే, అసలు మన షాకీబ్ అయితే షర్ట్ ఇప్పేసి ఇదిగోండి నాకు జుట్టు ఉందని చూపిస్తా. అసలు పాపం ఎంత ఏం మాట్లాడాలో తెలియదు షాకీబ్ షో. పాపం ఎంత ఇంట్రెస్ట్, అసలు పాపం అనిపించింది. అన్న నాకు ఉంది కదా నన్ను సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇక్కడ నాగప్రశాంత్ని నేను సెలెక్ట్ చేసుకున్నాడు. జడ్జెస్ ఏం చెప్పారు, వాళ్ళిద్దరు ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే శ్రీతేజ నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకున్నాడు. పాపం అప్పుడు అన్నాడు, అన్న ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదన్న, నాకు ఛాన్స్ రావట్లేదు కదన్నా, నేను వెళ్ళాలన్నా, నేను సెలెక్ట్ అవ్వాలన్నా, నన్ను పిలవచ్చు కదన్నా అని ఎంత బతులాడే విధంగా ఫేస్ పెట్టి పాపం శ్రీతేజని అడుగుతున్నాడు, శంకర్ని అడుగుతున్నాడు. పాపం ఆయన నాగప్రశాంత్ని ఎంచుకున్నాడు. నాగప్రశాంత్ కూడా జుట్టు పీకే దాంట్లో అబ్బో పాపం భలే బాధ అనుభవించారు, మామూలు బాధగా. ఛాతి మీద మళ్ళీ అది ఒక్క లాగుతుంటే అమ్మ అరిచారు. అయిపోయింది. అది ఆ జెన్యునిటీని, ఆ బీబీ9లోకి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ని గమనించి మన నవదీప్ నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను, నేను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే నువ్వు ఒక్క ఛాన్స్ నాకు అని అంటున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక్క ఛాన్స్లోనే ఆ ఛాన్స్ వాళ్ళకు వస్తే ఎంతో ఛాన్స్ మిస్ చేసుకోండి ఉపయోగించుకునే పైకి వెళ్ళిన సందర్భాలు చాలామంది చూసాం మనం. అందుకనే నీకు ఒక ఛాన్స్ చూద్దామని నీకు ఇచ్చాను నేను అని చెప్పాడు. అది ఒక కోణం అయితే, నిన్న ఎపిసోడ్లో షాకీబ్కి అన్యాయం జరిగింది. ఎట్లా అంటారా, నిన్న మనం వీడియో చేసుకున్నాం, చూడకపోతే ఆ వీడియో చూడండి. ఏం జరిగిందంటే డబ్బులు వేయించుకోవాలని టాస్క్ శ్రీముఖి పెట్టింది షాకీబ్కి కల్కికి. వితిన్ సెకండ్స్లో డబ్బులు పడాలంది. పడాలందగానే ఒకళ్ళకంటే ఎక్కువ ఉండాలని తర్వాత చెప్పింది. అది వితిన్ సెకండ్స్లో పడాలంది. ఇప్పుడు అమ్మాయి ఏమో డైరెక్ట్గా 90,000 అడిగేసింది. ఈ షాకీబ్ ఒకవేళ ఏమనుకుని ఉంటాడు, ఇప్పుడు వితిన్ సెకండ్స్లో వేసేవాళ్ళు ఎక్కువ అమౌంట్ అని తెగిపోవచ్చు, టైం తీసుకోవచ్చు, లేకపోతే లేవనొచ్చు. తక్కువైతే టక్కనేస్తారు కదా అనే ఆలోచనతో 10,000 అడుగుంటాడు. తర్వాత నవదీప్ మ్యాక్సిమం అమౌంట్ చూసుకుంటే మళ్ళీ 20,000 అడిగాడు. కానీ అక్కడ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనీ పడింది షాకీబ్కే ఫస్ట్ 10,000. మరి వితిన్ సెకండ్స్లో పడాలన్నప్పుడు షాకీబ్ గెలిచినట్టు కదా. అక్కడ నిన్న 15 మందిలో షాకీబ్ వెళ్ళాలి కదా. అది పక్కన పెట్టి ఎప్పుడో చాలాసేపటి కలిగిపడింది. ఎందుకు 90,000 అడిగింది, 50,000 ఒకసారి, మళ్ళీ 40,000 ఒకసారి. ఇక్కడ వితిన్ సెకండ్స్ అన్నారు కానీ లేట్ ప్రాసెస్ చెప్పలేదు కదా అక్కడ. దాన్ని బట్టి నిన్న షాకీబ్కి కొంచెం అన్యాయమే జరిగింది. ముందు మనీ పడింది షాకీబ్కే. ఆ తప్పుని ఇక్కడ కవర్ చేసుకోవడం కాకుండా వాళ్ళు చేసింది కరెక్ట్, నవదీప్ గారు చేసింది కరెక్ట్. నిన్నటి దాన్ని సరి చేసుకున్నారు, మంచి పని చేశారు. ఎందుకంటే లేకపోతే కవర్ చేసుకోకపోతే జెన్యూనిటీ దెబ్బతింటుంది కదా. ఇప్పుడైతే షాకీబ్ విషయం చాలా కరెక్ట్గా చేశారు. నిన్న తప్పు చేసినా దాన్ని ఈరోజు రీప్లేస్మెంట్ చేసి 15 మందికి పంపించారు. అయితే ఇప్పుడు మన ఫైనల్ టచ్ ఏంటంటే, మిగిలిన వాళ్ళని పిలిచి మీ ఫోన్లు అంటే ఎలాగానే వీళ్ళ ఫోన్లు తీసేసుకుంటారు వాళ్ళు, మీ ఫోన్లు పగలగొట్టమన్నారు. పగలగొట్టమంటే ఆ పగలగొట్టే దాంట్లో కూడా ఎవరు ముందుకు రాలి, దాలియా షాకీబ్ ముందుకు వచ్చారు.
ముందుకొచ్చి షాకీబా ఫోన్ని ఏం పగలగొడుతున్నాడు అబ్బా బాబా, నా ఓన్గా కొనుక్కున్నానని పగలగొడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, పగలగొడుతున్నాడు, బాధపడుతున్నాడు, పగలగొడుతున్నాడు. తను దాంట్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్, ఫోన్ పోతుందని బాధ. ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే వెళ్ళగొనేమని అదో బాధ. నేను షాకీబ్ది అయితే హైలైట్ అన్నిట్లో కూడా నేను షాకీబ్ది హైలైట్. పగలగొట్టాడు, సెలెక్ట్ అయ్యాడు, సంతోషం. 15 మందిలోకి వెళ్ళిపోయాడు. దాలియా పక్కన బిందు మాధవ్ సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే ఈ 15 మందిలో 5గురిని BB9కి పంపించాలి. ఈ 5గురు ఎవరు అనుకుంటున్నారు మీరు? కామెంట్ చేయండి. తర్వాత ఈ 15 మంది జెన్యున్గా ఫెయిర్గా జడ్జిమెంట్ తోటి 15 మందిలోకి వెళ్ళారా? వీళ్ళల్లో ఒరిజినల్ కామన్ మ్యాన్లు ఎవరున్నారు? కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష అన్నారు కదా, మరి వీళ్ళల్లో ఒరిజినల్ కామన్ మ్యాన్స్ ఉన్నారా? ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరు యూట్యూబర్స్ కాకుండా, ఇన్స్టాగ్రామర్లు కాకుండా జెన్యున్గా ఎవరు కామన్ మ్యాన్ సెలెక్ట్ చేశారు? మీరు చూసి వాళ్ళ పేరు పెట్టండి, లేదంటే వాళ్ళు ఏంటన్నది కూడా నాకు పెట్టినా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియో పెడతాను. దాంట్లో ఈ 15 మందిలో 5గురు ఎవరు వస్తున్నారు అనేది కూడా పెడతాం. మన 15 మంది కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. నేను ఈ 15 మందిని కూడా గుర్తు చేసి మళ్ళీ వాళ్ళ ఫోటోలతో పాటు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే కొంత నలుగురికి వెళ్తుంది, కొంతమంది కూడా వింటారు కదా. ఆ లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.